అసలు ఇలాంటి అందమైన ఇల్లు అమ్ముతున్నారంటే ఎవరైనా వద్దంటారా చెప్పండి? నాకు తెలిసి మనలో చాలా మంది కూడాను ఇలాంటి ఇల్లు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అది ఎలాగా అంటారేమో? అయితే ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ వివరంగా తెలుసుకుందాము. ఈ ఇల్లు మొత్తంగా 3 సెంటర్‌లో కట్టారు. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మొత్తం 7 ఇల్లు ఉన్నాయి. బస్ స్టాండ్‌కి 1 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్. రైల్వే స్టేషన్‌కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా హాస్పిటల్స్ విషయానికి వచ్చినట్లయితే వాకబుల్ డిస్టెన్సేనండి. మార్ట్స్, గ్రోసరీస్ ఇవన్నీ కూడా చేరువలోనే ఉంటాయి. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ ప్లాన్ తీసుకొని ఈ హౌస్‌ని కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్‌కి చేరువలో ఉండి 3 సెంటర్‌లో విశాలంగా ఇంత అందంగా కట్టిస్తే అసలు ఎవరైనా వదులుకుంటారు చెప్పండి? అన్నీ కూడాను ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తో వర్తబుల్‌గా చాలా క్లాస్‌గా మోడర్న్ స్టైల్‌లో లగ్జరీస్‌గా డిజైన్ చేశారు. 27.5 అడుగుల వెడల్పు, 47.5 అడుగుల పొడవైతే వచ్చింది. 145 గజాల వరకు ఉంటుందండి. సెంటర్‌లో చూసినట్లయితే ఎగ్జాక్ట్‌గా 3 సెంట్లయితే ఉంది. ఇది డబుల్ బెడ్‌రూమ్ ఇండివిడ్యువల్ హౌస్ అండి. 2 బెడ్‌రూమ్స్‌కి 2 అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. హాలు, కిచెను, డైనింగ్ ప్లేస్, కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి. ప్రైస్ వచ్చేసరికి 65 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదు, ఇంకా తగ్గిస్తామన్నారు. 80% వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది. లొకేషన్ వచ్చరికి పల్నాడు జిల్లా నరసరావుపేటలో అందుబాటులో ఉంది. మరింత సమాచారం కొరకు వీడియోలో కనిపిస్తున్నటువంటి నెంబర్స్‌కి కాల్ చేయవచ్చు. వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే ఎంత అవసరమో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్.